ఆదికాండము 13-16 అధ్యాయములు. ఆదికాండము 13వ అధ్యాయము. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడునున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడయ్యుండెను. అతడు ప్రయాణం చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి, తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైయుండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకు, నీకును, నా పశువుల కాపరులకును, నీ పశువుల కాపరులకును కలహము ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట నున్నది గదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకు, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ, గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమైయుండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుష్యులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునైయుండిరి. లోతు అబ్రామును విడిచి పోయిన తరువాత యెహోవా, ఇదిగో, నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమరత తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపచేసెదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడవున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చెదనని అబ్రాముతో
చెప్పెను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. అబ్రాము మరియు లోతు ఎందుకు విడిపోయారు? వారిద్దరి మధ్య గొడవ వచ్చిందని, భూమి వారికి సరిపోలేదని, సారయి కోరిందని దేవుడు చెప్పినందున. ఆదికాండము 14వ అధ్యాయం. షీనారు రాజైన ఆమ్రాపేలు, ఎల్లాసరు రాజైన ఆరోక్యు, ఏలాము రాజైన కదోర్లా యోమెరు, గోయియుల రాజైన తిదాలు అను వారి దినములలో వారు సొదొమ రాజైన బేరాతోను, గోమొర్రా రాజైన బీర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయిల రాజైన షెమెబేరుతోను, సోయరను బేలరాజుతోను యుద్ధము చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దిము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదొర్లా యోమెరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. 14వ సంవత్సరమున కదొర్లా యోమెరును అతనితో కూడనున్న రాజులను వచ్చి ఆస్తారోత్, కర్నాయిములో రెఫాయిములను, హాములో జూజీయులను, షావే కిర్యతాయిము మైదానములో ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఎల్పారాను వరకు తరిమి షేయిరు. పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేషును ఎన్మిష్పతుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటిని, హససోన్ తామరులో కాపురమున్న అమోరీయులను కూడా కొట్టిరి. అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, సెబోయిము రాజును, సోయరను బేలరాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో, అనగా ఏలాము రాజైన కదొర్లా యోమెరు, గోయియుల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన ఆరోక్యు అను 4 ఆ 5 రాజులు యుద్ధము చేసిరి. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును, వారి భోజన పదార్థములన్నీయు పట్టుకొని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను కనుక అతనిని, అతని ఆస్తిని పట్టుకొని పోగా, తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను.
అప్పుడతడు ఎష్కోలు సహోదరుడను ఆనేరు సహోదరుడనైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకునిన వారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 300 పదునెనమండుగురిని వెంటబెట్టుకుని దాని మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున హోబా మట్టకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చెను. అతడు కదొర్లాయోమరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడుగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారనను నీ వాటిలో ఏదైనను తీసుకొనెనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడను దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసియున్నాను. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు ఎష్కోలు మమ్రే అనువారికి ఏ ఏ భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకుని నిమ్మని సొదొమ రాజుతో చెప్పెను. అబ్రాము లోతును ఎక్కడి నుండి రక్షించాడు? ఈజిప్ట్, సొదొము, బాబెల్, కనాన్. ఆదికాండము 15వ అధ్యాయం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినానేమి, నేను సంతానము లేనివాడనై పోచున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తి కర్తయగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక
నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగునగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరున పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, అతడు, ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా, ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగ్రంక పోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టెదరు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదను. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు. మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడదువు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాహాముతో చెప్పెను. మరియు ప్రొద్దుగ్రంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రాటీసు నది వరకు ఈ దేశమును, అనగా కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమును కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను. దేవుడు అబ్రాముతో ఏ ఉడంబిక చేశాడు? నీ సంతానము సముద్రపు ఇసుకలంతా ఉంటుంది. నీ సంతానం ఆకాశ నక్షత్రాల్లా విస్తరిస్తుంది. నీ పేరు ఇశ్రాయేలు అవుతుంది. నీకు సంతానం ఉండదు. ఆదికాండము 16వ అధ్యాయం. అబ్రాము
భార్య అయిన షారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసియుండెను. కాగా షారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసియున్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము. ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాహాముతో చెప్పాను. అబ్రాహాము షారాయి మాట వినెను. కాబట్టి అబ్రాహాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాహాము భార్య అయిన షారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తీయురాలిని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రాహామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యెను. అది తాను గర్భవతినైతనని తెలుసుకునినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయెను. అప్పుడు షారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని. నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాహాముతో అనెను. అందుకు అబ్రాహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుమని షారాయితో చెప్పాను. షారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, షారాయి దాసి అయిన హాగరు ఎక్కడ నుండి వచ్చితివని, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన షారాయి యొద్ద నుండి పారిపోచున్నానని. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమౌనని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికిని, అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బెయేర్ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేషుకును బెరేదుకును మధ్యనున్నది. తరువాత హాగరు అబ్రాహామునకు కుమారుని కనెను. అబ్రాహాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టెను. హాగరు అబ్రాహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాహాము 86 ఏండ్లవాడు. హాగరు కుమారునికి దేవుడు ఏ పేరు పెట్టమన్నాడు?
ఇస్సాకు, యాకోబు, ఇష్మాయిల్, యోసేపు. పదమూడవ అధ్యాయం నుంచి మనము ఏం తెలుసుకున్నాం? అబ్రాహాము ఈజిప్ట్ నుండి తిరిగి వచ్చి బేతేలు వద్ద నివసించాడు. అబ్రాహాము మరియు లోతు రెండుగురికి పెద్ద సొత్తు ఉండటం వల్ల వారి కాపరుల మధ్య తగాదా వచ్చింది. అబ్రాహాము శాంతి కోసం లోతుతో చెప్పాడు, మన మధ్య కలహం ఉండకూడదు. లోతు యోర్దాను లోయను ఎంచుకొని సొదొమ పరిసరాలలో నివసించాడు. దేవుడు అబ్రాహాంతో మాట్లాడి అతనికి దేశమంతా ఇచ్చి అతని సంతానము భూమి ధూళి వలె విస్తరిస్తుందని వాగ్దానం చేశాడు. 14వ అధ్యాయం మనకు దేవుడు వాక్యం ద్వారా మనకు చెప్తున్నది, 5 రాజులను జయించి సొదొమను దోచుకున్నారని. లోతు బంధించబడ్డాడు. అబ్రాహాం తన శిక్షణ పొందిన మనుష్యులను తీసుకుని వెళ్ళి లోతును మరియు అతని ఆస్తిని తిరిగి తెచ్చాడు. యెహోవా యాజకుడు మెల్కీసెదెక్ అబ్రాహాంను ఆశీర్వదించాడు. అబ్రాహాము సొదొమ రాజు ఇచ్చిన బహుమానాలను తిరస్కరించాడు, ఎందుకంటే తనను ధనవంతుని చేసిన వాడు దేవుడే అని నమ్మాడు. 15వ అధ్యాయం దేవుడు అబ్రాహాముతో ఇలా అన్నాడు, భయపడవద్దు, నేను నీ కవచమని. అబ్రాహాము తనకు సంతానం లేదని చెప్పాడు. దేవుడు అతనికి ఆకాశ నక్షత్రాల్లా సంతానం ఉంటుందని వాగ్దానం చేశాడు. అబ్రాహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా లెక్కించబడింది. దేవుడు అబ్రాహాముతో బలి ప్రదానముగా ఒడంబడిక చేశాడు. 16వ అధ్యాయం నుంచి దేవుడు వాక్యాల ద్వారా మనకు తెలియజేస్తున్నది, సారాయి సంతానం లేని కారణంగా తన దాసరాలు హాగరును అబ్రాముకు ఇచ్చింది. హాగరు గర్భవతి అయి సారాయిని తక్కువగా చూచింది. సారాయి బాధపడగా హాగరు అరణ్యంలోకి పారిపోయింది. యెహోవా దూత ఆమెను కలిసి, నీ యజమానురాలికి తిరిగి వెళ్ళి విధేయతతో ఉండుము అని చెప్పాడు. దేవుడు ఆమెకు కుమారుడు ఇష్మాయేల్ పుడతాడని తెలిపాడు. దేవుడు విని ఉన్నాడు అని అక్కడ అర్థం. చిన్ని ముగింపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, అబ్రాహాం నీవు ఎంచుకునే విశ్వాసం యొక్క మార్గం చూపినట్లే మమ్మల్ని కూడా నీ చిత్తానుసారంగా నడిపించము తండ్రి. గర్వం లేదా స్వార్థం కాకుండా శాంతి మరియు విశ్వాసం మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా నీ దయతో మమ్మల్ని తిరిగి పిలుచుకున్నాము తండ్రి. నిన్ను నమ్మిన అబ్రాహాము వలె మా జీవితం నీ వాగ్దానాలపై నిలబడనుగాక. యేసు ప్రభు నామంలో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్.